సాధించాలనేటువంటి అంశాన్ని మాత్రం నేను వారితో ఏకీభవిస్తున్నా. రాజకీయంగా ఇవ్వాలి అన్నప్పుడు సర్పంచులల్లా బీఫామ్స్ ఉండవు, ఎవరిని నియంత్రణ చేసే పరిస్థితి ఉండదు, కట్టడి చేసే పరిస్థితి ఉండదు. గ్రామాలల్లా ఎవరికి బలం ఉంటుందో, ఎవరు నిలబడాలనుకుంటారో వాళ్ళు నిలబడగలుగుతారు. రిజర్వేషన్ ని ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పలేరు, ఎందుకంటే ఏ పార్టీ కూడా ఆ పార్టీ గెలిపించుకోవాలని ఉంటది కాబట్టి గెలుపు గురాల గురించి ఆలోచన చేస్తారు. ఈ బీసీలకు మనం 42% రీచ్ కావాలని అంత త్యాగం చేసే పార్టీలు నాకేం కనపడతలేవు. నేను ప్రత్యక్షంగా ఎలక్షన్లలో ఇప్పుడు తిరుగుతున్నాం కాబట్టి అభ్యర్థులు గెలుపులు అవే చూస్తున్నారు. కానీ అదే రిజర్వేషన్ ఉంటేనేమో సచ్చినట్టు ఆ రిజర్వేషన్ మీద పోవాల్సి వస్తుంది. అదొక్కటి వినోద్ గారు చెప్పింది. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే వారు చెప్పినట్టు 52 కాదు 50% ఇచ్చుకున్నా కూడా ఎవడో అడిగేది ఉండదు. అది బీఫామ్లు కంట్రోలింగ్ పార్టీ చేతులు ఉంటది కాబట్టి అది అప్పుడు వారు చెప్పింది సమంజసంగా ఉంటది. అయితే నేను ఒకటి నేను ఒకటి కౌశిక్ గారిని అడిగేది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఒక మంచి వాతావరణంలా ఎక్కడైతే అసెంబ్లీలో అఖిల పక్షాలు అన్ని పార్టీలు కూడా సమర్థించినాక బీసీ సంఘాలు ఢిల్లీలో ధర్నా పెట్టి అందరిని పిలిచింది. అయితే బీజేపీది ఎట్లుంటది అంటే, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు బీజేపీ పోయి ధర్నా చేయడము, ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంటది, కాంగ్రెస్ పోయి ధర్నా చేస్తామంటే అది పద్ధతి కూడా కాదు. అయితే వాళ్ళు ఇండోర్ లో ఎక్కడొక్కడ చెప్పాల్సి వస్తుంది. అయితే కుల సంఘాలు బీసీ సంఘాలు ధర్నా పెట్టినప్పుడు ప్రతిపక్షాలు కానీ మిగతా పక్షాలు మేము పోయిన దాన్ని మేము ఆక్షేపిస్తలేము. అది ముఖ్యమంత్రి పోయిండా లేకపోతే బీఆర్ఎస్ పోలేదా, వాళ్ళకి ఏ కారణాల చేతనో పోకపోవచ్చు. అయితే బీసీ సంఘాలు చేసిన దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి నాయకునివి, ఇక్కడున్న తెలంగాణ అసెంబ్లీకి నువ్వు అసెంబ్లీలో నువ్వు ఒక మొత్తం నాయకునిగా నువ్వు ఉన్నావు. నీవు ధర్నాలో పాల్గొని పాలక పార్టీని విమర్శించేటప్పుడు మీరు ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి 1, 2, 3, 4 సార్లు మీకు ఎక్కడ అవకాశం దొరికితే గవర్నమెంట్ వాళ్ళని కలవాలి, ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ పార్లమెంట్ లో లేవనెత్తనికి ఒక డెలిగేషన్ తీసుకుపోయిందంటే నేను ఒక సలహా, ఇది కాలేదు. సరే ఇప్పుడు కోర్టులు ఇవన్నీ ఏమైందో మీరు ఇక్కడ బలకచర్ల మీద ఎప్పుడైతే పార్లమెంటు సభ్యులతోటి మీటింగ్ పెట్టినవో, మా బీసీ సమస్యల మీద బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు, బీసీ ఆల్ పార్టీ అధ్యక్షులను పిలిచి గౌరవంగా ఒక మీటింగ్ పెట్టి ఏం చేస్తాం ఇప్పుడు, మళ్ళీ ఒకసారి డెలిగేషన్ కానీ ఇంకేదైనా చేద్దామా అని ప్రయత్నం చేయకుండా అకస్మాత్తుగా ఏదైతే మీరు అంటే జూబ్లీస్ ఊపుతోటి మీరు ఎలక్షన్ పెట్టింది అనేది వాస్తవం. సరే నువ్వు వేరే రకంగా మీరు అన్నారు, ఛత్తీస్గఢ్ లా అదేది జార్ఖండ్ లో మన అమిత్ షా గారు చెప్పారు. ఓకే, ఇలా జార్ఖండ్ లో చెప్పినా, మీరు తెలంగాణలో చెప్పినా, ఇంకోరు ఆంధ్రప్రదేశ్ లో చెప్పినా, వినోద్ కుమార్ గారు చెప్పినట్టు దేశంలో ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే దేశం మొత్తం మీద కూడా కులగణన చేసి ఏదన్నా ఇవాళ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నారు. సరే వాళ్ళు 42% పాసిబిలిటీస్ చూసారా లేదా విషయం పక్కన పెడితే వాళ్ళు అన్నారు. కానీ ఆయన అన్నట్లు అమిత్ షా కూడా చెప్పారు ఇదే మాట. ఆర్ఎస్ఎస్ కేరళలో చెప్పలేదా? అంటే మీరు అక్కడ చెప్పారు కదా, అక్కడ పాసిబుల్ అవుతుంది అన్నప్పుడు మరి ఇక్కడ ఎందుకు పాసిబుల్ అవుతుంది అని మీరు హామీ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు 9th షెడ్యూల్ లో చేర్చడానికి కేంద్రం ఎందుకు వెనకడిగేస్తుంది? 9th షెడ్యూల్ లో ఒక రాష్ట్రం చేర్చడం కాదు, ఇప్పుడు ఆల్రెడీ 3-4 రాష్ట్రాలు పెండింగ్లు ఉన్నాయి, 6-7 ఏళ్ల సంది పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలి. అవన్నీ చేయాలంటే ఇప్పుడు ఎట్లయినా కులగణన వచ్చింది, కులగణన జనగణన చెయ్యాలి. కరోనా నుంచి 2-3 ఏళ్లు పెండింగ్ పడ్డది. 2026-27 కల్లా క్లోజ్ చేయాలి. అసెంబ్లీలు పార్లమెంట్లు పునరేకీకరణ చేయాలి. ఇవన్నీ చేసేది ఉంది కాబట్టి ఈ దేశంలో కులగణన చేసినప్పుడు రాజకీయ పార్టీలు మాట్లాడాలి, కుల సంఘాలు మాట్లాడాలి, ఉద్యమాలు చేయాలి.
ఇంప్లీడ్ గా అయ్యి దాని మీద కూడా చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఈ ముసలి కన్నీరు కార్చడం తోటి, ఈ దొంగ నాటకాలు ఆడటం తోటి రాజకీయ